తిండికి గతి లేని రోజుల్లో వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చక్రవర్తుల్ని అడుక్కుని బ్రతికి ఇక్కడ వ్యాపారాలు చేసి ఇక్కడున్న రాజుల మధ్యన ఉన్నటువంటి అసూయ ద్వేషాలను అడ్డం పెట్టుకుని వాళ్ళ మధ్య పేచీలు పెట్టి తద్వారా క్రమంగా ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటూ వచ్చినటువంటి బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాడు. అంతకుముందు ఒక 50 నుంచి 70 సంవత్సరాలు ఈ దుర్మార్గాలన్నీ చేసుకొచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో అడుగుపెట్టి ఇక్కడ విభజించి పాలించు అనేటువంటి నినాదం అహంకారపూరితమైన జాత్యహంకారంలో నెంబర్ 1. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. బ్రిటన్లో భారతీయురాలి పట్ల లండన్లోని ఓ విశ్వవిద్యాలయం జాతి వివక్ష చూపించి దీంతో బాధితురాలికి పరిహారం చెల్లించాలని యూనివర్సిటీని ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. భారత్ చెందిన కాజల్ శర్మ పోర్ట్మౌత్ యూనివర్సిటీలో పనిచేస్తున్నది. అయితే ఇది 10 ఏళ్ల కాంట్రాక్ట్ కావడం గమనార్హం. 2020 డిసెంబర్లో ఒప్పందం ముగిసింది. తన అనుభవంతో మళ్ళీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అయితే యూనివర్సిటీ లైన్ మేనేజర్ ప్రొఫెసర్ గారీ రీస్ ఆమె పట్ల జాతి వివక్ష చూపించాడు. నియామక ప్రక్రియలో ఎలాంటి కారణం చూపకుండా కాజల్ దరఖాస్తును తిరస్కరించాడు. అంతేకాకుండా అనుభవం లేనటువంటి వాళ్ళని ఉద్యోగంలో భర్తీ చేశాడు. దీని మీద బాధితురాలు ప్రశ్నించినా కూడా ఆయన స్పందించలేదు. ఆమె ఫిర్యాదుతో సౌతాంప్టన్ ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. కాజల్ నైపుణ్యాలు ఉద్యోగ అనుభవాన్ని గుర్తించడంలో రీస్ విఫలమయ్యాడని పేర్కొంది. అతని నియామక ప్రక్రియ పట్ల పారదర్శకంగా లేడని అంటే వివక్ష చూపెట్టాడని భావించింది. ఆమె దరఖాస్తును తిరస్కరించడానికి గల సరైన కారణాలు చూపించలేకపోయాడని గుర్తించి బాధితురాలికి 4,50,000 పౌండ్లు పరిహారం చెల్లించమని చెప్పి యూనివర్సిటీని ఆదేశించింది.